ఈరోజు ఆర్థిక మంత్రి రామనారాయణ రెడ్డి గారు ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టడం జరిగింది. మామూలుగా అయితే రామనారాయణ రెడ్డి గారికి నోటి దూలు ఎక్కువ. అవసరం ఉన్న చోట అవసరం లేని చోట బాగా నోరు పారేసుకుంటూ ఉంటారు. ఇదే సమావేశంలో గత కొద్ది కాలంగా చూస్తూ ఉంటే ఆయన అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానీ తిట్టడానికి, అనవసరమైన కామెంట్ చేయడానికి చాలా సమయం వాడుకున్నారు. తన నోటి దూలంతా తీర్చుకున్నారు. కానీ ఈ బడ్జెట్ ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేయడంలో కానీ లేదా ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చదివేటప్పుడు కానీ చాలా తెలివిగా తప్పించుకున్నారా లేదా వచ్చే సమస్యల నుంచి పరిగెత్తిపోయినా అనేది ఒకటి అర్థమవుతుండలేదు. ఇదే సమావేశాల్లో ఇంతకుముందు గవర్నర్ గారి ప్రసంగం జరిగింది అసెంబ్లీలో. ఎన్నో అల్లర్లు జరిగినాయి. ఆయన పైన పేపర్లో రాకెట్లు విసరడం కూడా జరిగింది. ఆయన చెక్కు చెదరకుండా పూర్తి ప్రసంగ పట్టాన్ని చదివినాడు. కానీ ఈయన చదివే ఓపిక లేకుండా ఏదో చేతికి ఇచ్చారు. ఆ టేబుల్ పైన పెట్టినాం, చదువుకొని చావండి అన్నట్టుగా మాకంతా ఇచ్చారు. ఆయన చదువుతూ ఉంటే చూసుకుంటూ ఉంటే 1వ పేజీలో పాయింట్ అయిపోతే మళ్ళీ 10వ పేజీలో పాయింట్ అయిపోతే మళ్ళీ మధ్యలో పేజీలో ఎక్కడ చదివినాడు, ఎక్కడ మొదలై ఎక్కడ పూర్తయిందో అర్థం కాలే మాకు. అంటే చదివే ఓపిక కూడా అతను లేకోకుండా సభ ఆర్డర్లో లేదని అతనే చెప్తున్నాడు. స్పీకర్ సభ ఆర్డర్లో ఉందా, చదివినిచ్చేది స్పీకర్ది. అది గవర్నర్ గారు ఎంత సభ అలాంటి పరిస్థితులు ఏంటి, గవర్నర్ గారు ప్రసంగం చెప్పేటప్పుడు ఈరోజు పరిస్థితులు ఏంటి, ఆయన పూర్తి ప్రసంగ పాఠం చదవడం ఏంటి, ఈయన చదువుకోకుండా తప్పించుకొని పారిపోవడం ఏంటి? ఇది వేరే సమయాలు అయితే నోటీసులు తీర్చుకున్నాడు. కానీ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ చదవడం మనకుంటే సాంప్రదాయాలు ఏంటి? పూర్తిగా చదవాలి ఫైనాన్స్ మినిస్టరు. ఆ సాంప్రదాయాలకు విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా చదువుకోకుండా తప్పించుకొని పోవడం జరిగింది. ఇది చాలా అతనికి చాలా హరీగా ఉన్నట్టుంది. ఎప్పుడు ఇక్కడ నుంచి బాయ్ చెప్పి వెళ్ళిపోదామా, ఎప్పుడు టీడీపీలో చేరిపోదామా ఆయన ఆత్రం అనమాట అతనికి, రామనారాయణ రెడ్డి గారికి. ఎలాగో డ్రెస్ కోడ్ చూసినామంటే తెలుగుదేశం డ్రెస్ కోడ్ కంటిన్యూ అవుతా ఉంది అతనికి. అతను వేసిన డ్రెస్కు విలువ ఉండాలంటే తొందరగా టీడీపీలో చేరిపోవాలనే ఆతృతతోటి అవసరంగా వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక బడ్జెట్ విషయానికి వస్తే దీని గురించి ఏదైనా మాట్లాడాలంటే వాస్తవాలు మాకు తెలియాలి. ఇక్కడ వాస్తవాలు ఏంటి లేదు. గత సంవత్సరం బడ్జెట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ లేవు. తను ఏం సాధించినాడో గత సంవత్సరం కనీసం మాకు తెలియజెప్పుంటే రాబోయే సంవత్సరాల్లో ఆయన ఏం సాధించబోతున్నాడో అని కనీసం అనడానికన్నా వీలుంటుంది. దీన్ని బట్టి చూస్తే మమ్మల్ని చీకట్లో పెట్టాలి. ఈ 13-14 సంవత్సరానికి సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్స్ మాకు చెప్పకపోయినప్పుడు ముందు ఏం జరుగుతుందో తెలీదు. ఈ కాలంలో ఇంత ఎక్కడో రాయదుర్గంలో ఉంటే మీరు లైవ్ ఇస్తారు, డేటా నిమిషాల్లో సెకండ్లలో డేటా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. 10 నెలలు జరిగిందండి ఇప్పటి వరకు కూడా. ఈ ఆర్థిక సంవత్సరము అన్నీ కంప్యూటరీగము, కంప్యూటర్లో డేటా ఉంటుంది. 10 నెలలు డేటా దొరికిందంటే ఇక 2 నెలలది అందాజులు పెడతారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయొచ్చు వాళ్ళు. రివైజ్డ్ ఎస్టిమేట్స్ మాకు ఇవ్వకుండా కేవలం బడ్జెట్ ఎస్టిమేట్స్ పోయినసారి ఇచ్చి మళ్ళీ ఈసారి కూడా బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇస్తే ఎట్లా స్పందించాలా, మేము ఎట్లా అర్థం చేసుకోవాలా? ఒక ఆర్థిక మంత్రికి కనీసం అంత మాత్రం కూడా అర్థం కాదంటే ఇది చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది. ఇక మనకు అందుబాటులో ఉండేది 2012-13 ఇవి యాక్చువల్స్ ఫిగర్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. అది ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లా ఉంది, ఎంత ఇన్ఎఫిషియెంట్గా పనిచేసినారు, ఎంత అజాగ్రత్తగా పనిచేసినారు, ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది. అక్కడ కళ్ళు కట్టినట్టుగా ఒక ప్రైమరీ స్కూల్ విద్యార్థిని, ఒక హై స్కూల్ విద్యార్థిని అడిగితే కూడా చెప్తారు ఫిగర్స్ చూసినారంటే. ఇక వాళ్ళ ఎస్టిమేషన్స్ ఏంటి, రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఏంటి, అదేవిధంగా వాళ్ళ సాధన ఏంటి ఇక్కడ కనబడుతూ ఉంది. చాలా ఘోరమైనటువంటి ప్రభుత్వం అనేదానికి ఈ ఫిగర్స్ మనకి అర్థమవుతూ ఉన్నాయి. దీంట్లో కొన్ని తీసుకుంటే మనము
ప్లాన్ ఎక్స్పెండిచర్ తీసుకుంటే 54,000 కోట్లు వాళ్ళు ప్రతిపాదిస్తే దరిదాపు 43,713 కోట్లు యాక్చువల్స్ వచ్చినాయి. అంటే దరిదాపు 10.30 అంటే 10,317 కోట్లు తక్కువ వచ్చింది. అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ చూస్తే 17,580 దీంట్లో చూపించడం జరిగింది. కానీ ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారంగా 22,800 వరకు కూడా వీళ్ళు ఫిజికల్ డెఫిసిట్ ఉండొచ్చు. దరిదాపు 5,300 కోట్లు అదనంగా వాళ్ళు తీసుకొని రావచ్చు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ సంక్షేమ పథకాలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ సజావుగా జరగాలనుకుంటే కనుక వాళ్ళు తీసుకొని రావచ్చు అయింది. చట్ట ప్రకారంగా 5,300 కోట్లు డబ్బు తీసుకురావడానికి అవకాశం ఉన్నా కూడా ఖర్చు పెట్టే వాళ్ళకి ఇష్టం లే, సంక్షేమ పథకాలు నడిచే వాళ్ళకి ఇంట్రెస్ట్ లే. అక్కడ కేవలము 17,508 కోట్లు మాత్రమే బారోయింగ్స్ తీసుకొని రావడం జరిగింది. అక్కడ 5,300 కోట్లు ఖర్చు పెట్టుకోకుండా బడ్జెట్లో చూపించి కూడా ఖర్చు పెట్టలే. అది ఇంక ఎన్ని రకాల సంక్షేమ పథకాలకి ఎంత ఘోరంగా దాని ప్రభావం ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. అదేవిధంగా రెవెన్యూ రిసీట్స్ చాలా ఘోరంగా ఉంది. రెవెన్యూ రిసీట్స్ చూసినామంటే మనము వాళ్ళు ప్రతిపాదించింది 1,16,786 కోట్లు అంత రెవెన్యూ రిసీట్స్ రావాలని ప్రతిపాదించారు. కానీ వచ్చింది ఏంటి? 1,03,800. అంటే ఎంత దరిదాపు 13,000 కోట్ల రెవెన్యూ రిసీట్స్ రాలేదు, ఆదాయం రాలేదు. దీన్ని బట్టి ప్రభుత్వం పనితీరు, వాళ్ళు ప్రతిపాదించేది ఏంటి, యాక్చువల్స్ ఏంటి, ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది అనే దానికి రావాల్సిన రాబడిలో 13,000 కోట్లు రాలే. అక్కడ మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా గ్రాంట్స్ మనకు దరిదాపు 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలా. ఇంకా సమయానికి ఎలక్షన్లు జరగలేదు, మున్సిపల్ ఎలక్షన్లు జరగలేదు, పంచాయతీ ఎలక్షన్స్ జరగలేదు. వీళ్ళు కూడా ఇక్కడ ఖర్చు పెట్టాల్సినంత డబ్బు ఖర్చు పెట్టలే. ఎప్పుడైతే మనము మన భాగం ప్లాన్ ఎక్స్పెండిచర్ కరెక్ట్గా ఖర్చు పెడతామో దానికి అనుగుణంగా కరెస్పాండింగ్గా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ నేడు మనకు వస్తుంది. మనము ఖర్చు పెట్టడంలో విఫలమైపోయినాం. మనం బడ్జెట్లో ప్రతిపాదించిన దానికన్నా చాలా తక్కువ ఖర్చు పెట్టాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్ నేడు మనకు రాలేదు. 15,000 కోట్లు మనకి రావాల్సి ఉంటే, అంటే 14,948 కోట్లు మనకు రావాల్సి ఉంటే వచ్చింది 7,685. అంటే మనకు వచ్చింది కేవలం రావాల్సిన దాంట్లో 48.59% వచ్చినాయి. 51.41% గ్రాంట్స్ రాలే. సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోలేకపోయినాం మనము. ఈ స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రావాల్సిన గ్రాంట్లో మోర్ దెన్ 50%, అంటే 51.41% గ్రాంట్స్ మనకు నామం పెట్టినారు, ఎగనామం పెట్టినారు. ఇది ఎంత నీచము! ఈ రాష్ట్ర ప్రజలపైన దీని భారం ఎంత పడుతుంది, దీని ప్రభావం ఎంత పడుతుందని కనీసం వాళ్ళకి ఇంగితం వాళ్ళకు ఉండాలా. అని ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం ఉంది, అక్కడ వాళ్ళ ప్రభుత్వం ఉంది. 50% గ్రాంట్స్ కోత విధిస్తారు అని అంటే మనకి ప్రజలు ఏమైపోవాలి? దీని ప్రభావం పడుతుంది 108 పైన కానీ, ఫీజు రియంబర్స్మెంట్ పైన కానీ, ఆసుపత్రుల పైన కానీ, జీతాల పైన కానీ దీని ప్రభావం మనకు పడుతుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళ పనితీరుకు అద్దం పట్టేలాగా ఈ విధంగా కనబడతా ఉంది మనకు. ఇదే విధంగా ఏ విషయానికన్నా పోండి, ప్రతి దాంట్లో ఎక్కడ పోయినా కూడా ఇదే విధంగా ఉంది. వాళ్ళు ప్రతిపాదించింది ఏంటి, యాక్చువల్స్ ఏంటి చూస్తూ ఉంటే కన్నా చాలా తేడాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఒక ఇన్ఎఫిషియెంట్ ఫైనాన్స్ మినిస్టర్ చాలా గొప్పగా చెప్పినాడు. క్రమంగా 4వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని చెప్పేసి అవార్డులు వచ్చినాయంట. ఎందుకు అవార్డులు వచ్చినాయో నాకైతే అర్థం కావడం లేదు. రావాల్సిన గ్రాంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి 50% మీకు ఎగనామం పెట్టినందుక, రావాల్సిన ఆదాయంలో 13,000 కోట్ల రెవెన్యూ రిసీట్స్ ఎగనామం పెట్టినందుక, ఖర్చు పెట్టాల్సిన దాంట్లో దరిదాపు 18,000 కోట్లు తక్కువ ఖర్చు పెట్టినారు. బడ్జెట్లో ప్రతిపాదించిన దానికన్నా 18,000 కోట్ల ఖర్చు. ఈ ఉండే బడ్జెట్లో 18,000 కోట్లు ఖర్చు పెట్టము అంటే
ఎన్ని పథకాలు ఎంతగా నష్టపోతాయి, దానికి వాళ్ళ వీళ్ళకి అర్థం కావడం లేదు. ఇంకా 14, 15కి నెక్స్ట్ ప్రతిపాదించినారు. మనందరికీ తెలుసు, అందరూ మనం చదువుకున్న వాళ్ళమే ఉన్నాం. ప్రతి సంవత్సరము ఈ ధరల పెరుగుదల ఎంత ఉంటా ఉంది. మీరు ఈ 2013, 14 లైన్గా తీసుకొని రండి, 2013 తీసుకొని రండి, జనవరి నుంచి తీసుకోండి, 11, 11.5 డబల్ డిజిట్, క్రమంగా డబల్ డిజిట్లో వస్తూ ఉంది. కేవలం లాస్ట్ మంత్లో మాత్రము 9.6 ఏదో వచ్చింది. అంటే సరాసరి యావరేజ్గా 10% తగ్గకుండా ధరల పెరుగుదల ఉంది. ఇప్పుడు 100 ఉంటే నెక్స్ట్ 110 కావాలా, ఈసారి 200 ఉంటే నెక్స్ట్ 220, కనీసం 10% ఈ రేట్ల పెరుగుదల పని పెరగాల. ఇంక బడ్జెట్ ఏం పెట్టినారు వీళ్ళు? 2014, 15కి ఏమైతే పెట్టినారో అది ఈ ధరల పెరుగుదల వల్ల జరిగే నష్టాన్ని కూడా పూర్తి చేయలేకుండా పోతుంది. ఏ రకమైనటువంటి అభివృద్ధి అక్కడ కనపడడం లేదు, ఏ విధమైన ఇంప్రూవ్మెంట్ అక్కడ కనబడటం లేదు. ఇంకేం ప్రభుత్వం ఏం పెట్టింది? పేరుకేమో పెద్ద పెద్ద ప్లాన్ చూపిస్తున్నారు, పెద్ద పెద్ద ఫిగర్లు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. 2014, 15కి పెద్ద పెద్ద ఫిగర్స్. మీరు ఇప్పుడుండే బడ్జెట్కి 10% యాడ్ చేసుకోండి, పెద్ద తేడా ఏం లేదు. 1,83,000 కోట్ల, 1,83,129 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు బడ్జెట్కి ఈ పెరిగిన రేట్లకి 10% దానికి యాడ్ చేస్తే నామమాత్రంగానే అభివృద్ధి అవుతా ఉంది, కానీ ఇంక పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు. రకరకాల పథకాలు ప్రవేశపెట్టినామని రకరకాల స్కీమ్స్ డబ్బా కొట్టుకుంటూ వచ్చినారు. మళ్ళీ ఏం చేస్తారు? ఉండే పథకాలనే ఈసారే దరిదాపు 18,000 కోట్లు ఎగనామం పెట్టి ఖర్చును తగ్గించిన వాళ్ళు రాబోయే రోజులలో ఈ యొక్క వ్యయాన్ని ఎట్లా తట్టుకుంటారు? కాబట్టి కేవలం నామమాత్రంగానే వాళ్ళు ఇచ్చినారు, కానీ ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్ అక్కడ కనబడతలేదు. ఇదే బడ్జెట్లో పేరా 103లో ఇస్తాడు 2013, 14 సంవత్సరపు సవరించిన అంచనాలు అని చెప్పి. మీరు టోటల్ బడ్జెట్ మీరంతా చదువుకున్న వాళ్ళు మీడియా మిత్రులు మొత్తం చూడండి, ఎక్కడే కానీ 13, 14 సంవత్సరానికి సవరించిన ప్రతిపాదనలు ఇచ్చారా వీళ్ళు? కేవలం బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉన్నాయి, రివైజ్ ఎస్టిమేట్స్ లేవు. కానీ దీంట్లో ఏం ప్రింట్ చేస్తారు? సవరించిన అంచనాల లావాదేవీలను ఇది ఫిగర్స్ ఇస్తాడు. రెవెన్యూ ఎంత? 1,23,00,000 రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ మిగులు 24,487 కోట్లుగా డెఫిసిట్. ఇది రివైజ్ ఎస్టిమేట్ కానే కాదు, ఇది బడ్జెట్ ఎస్టిమేట్లో ఇదే ఫిగర్స్ ఉన్నాయి. బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇక్కడ చూపిస్తూ ఇక్కడ చెప్పడమేమో రివైజ్ ఎస్టిమేట్స్ అని చెప్పి మా చెవిలో కాలీఫ్లవర్ పెడతా ఉన్నారు. ఇంత ఘోరంగా ఇన్ని తప్పులతోటి ఈ బడ్జెట్ పెడతా ఉన్నారు. ఇక లోపల ఉన్నటువంటి ఏ స్కీమ్ తీసుకున్నా కూడా రాజీవ్ యువ కిరణాలు అంటారు. సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు ఎక్కడో ఫ్యాక్టరీలన. మేము ఒక ఫ్యాక్టరీలో పోయి అడిగినా ఎంతమందికి ఉద్యోగం ఇచ్చినామంటే 10 మందికి ఉద్యోగం ఇచ్చినామని చెప్పినారు వాళ్ళు. అంతకుముందు ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ లెక్కలో ఉద్యోగాలు ఇచ్చినామని చూపించుకోవడానికి అంతకు ముందు ఉండేటువంటి పనిలో తీసేసి వీళ్ళకి ఇచ్చినారు. కొంత దగ్గర కోటా పెట్టారు, ఒక 15 మంది నువ్వు తీసుకోవాలా, మా లెక్కకు కావాలని చెప్పి. అంతకుముందు ఉండే 15 మందిని తీసేసి ఈ లెక్కలో 15 మందిని తీసుకుంటారు. వాడు సెక్యూరిటీ గార్డ్ తర్వాత జీతం గిట్టక వాళ్ళ హరాస్మెంట్ తట్టుకోలేక వాడు వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు. రాజీవ్ యువకుడు 100% ఫ్లాప్. ఇలాంటి స్కీమ్లన్నీ పెట్టి చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోండి, ఎందుకంటే చాలా ఎక్కడ చూసినా కూడా దాని గురించి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంతమంది విద్యార్థులు టైంకి ఫీజు రియంబర్స్మెంట్ రాక ఆ కళాశాలల్లో వాళ్ళు పెట్టే హరాస్మెంట్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది వాళ్ళు చేసిన ఘనత. గ్రామాల్లో గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకోండి, ఏ వెటర్నరీ ఆసుపత్రిలో డాక్టర్లు లేరు, వెటర్నరీ అసిస్టెంట్లు లేరు, అది వాళ్ళ ఘనత. ఏ ఆసుపత్రిలో తీసుకోండి డాక్టర్లు లేరు, రిక్రూట్మెంట్ చేస్తాం అనుకుంటేనే ఇంతవరకు జరిగిపోతూ ఉంది. ఎక్కడ డాక్టర్స్ లేరు, మందులు లేవు, అది వాళ్ళ ఘనత. 108, 104 మూలన పడిపోయినాయి, అది వాళ్ళ ఘనత. దానికి వాళ్ళ అవార్డులు. చాలా సిగ్గనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం మాకు ఆ అవార్డు వచ్చింది, ఈ అవార్డు వచ్చిందని అంటే ఎందుకు అవార్డులు వచ్చినాయి? ఒకటి అర్థం చేసుకోండి, రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 4.25% 2012-13కి నెగటివ్ గ్రోత్ వచ్చింది. అన్రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 1.98% నెగిటివ్ గ్రోత్ వచ్చింది. మరి దీనికి ఇవ్వాలన్న వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోనే నెగిటివ్ వస్తే రిజిస్టర్డ్ అండ్ అన్రిజిస్టర్డ్ సెక్టర్స్లో
దానికి వాళ్ళకి ఏమైనా అవార్డులు ఇవ్వాలన్నా ఈ విధంగా అర్థమవుతా ఉంది. ఇక స్కూళ్ళ విద్య గురించి రకరకాలుగా చెప్పారు. ఇక్కడ ఒక్కటి చెప్తున్నాను, సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు ఇచ్చింది. స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ప్రత్యేకించి బాలికల పాఠశాల అనుకోండి, మహిళా కళాశాల అనుకోండి, వయసుకు వచ్చిన అమ్మాయిలకి కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి. వాళ్ళకి టాయిలెట్లు కంపల్సరీ. సాక్షాత్తు సుప్రీంకోర్టు స్కూళ్ళల్లో కాలేజీల్లో టాయిలెట్లు కట్టండి అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చి ఇన్ని రోజులైంది, ఈ రోజుకి ఏ స్కూల్లో టాయిలెట్ లేదు, ఏ కాలేజీలో టాయిలెట్ లేదు. అమ్మాయిలు అసలు ఎంత వాళ్ళు మానసికంగా ఎంత కుంగిపోతున్నారు, వాళ్ళ సమస్యలు బయట చెప్పుకోలేక. ఈ ప్రభుత్వం దానికి ఇవ్వాలా వీళ్ళకి అవార్డు? నేను పోయినా, నిన్న మొన్న ఎన్నో స్కూళ్ళకి పోయినా, ఎక్కడ పోయినా కూడా లేవు. 9th 10th తర్వాత అమ్మాయిలకి కంపల్సరీగా ఉండాలి టాయిలెట్లు. హై స్కూల్లో టాయిలెట్లు లేవు, జూనియర్ కాలేజీలో టాయిలెట్లు లేవు, డిగ్రీ కాలేజీల్లో టాయిలెట్లు లేవు. సుప్రీంకోర్టు గుర్తించి సమస్యని తప్పకుండా పెట్టాలా, ఇంత టైం కూడా ఫిక్స్ చేశారు. సుప్రీంకోర్టు చెప్పి ఆ టైం అయిపోయిన ఇన్ని రోజులకు కూడా కళాశాలల్లో టాయిలెట్లు లేవు. అది ఈ ప్రభుత్వం యొక్క ఘనతని గొప్పగా చెప్పుకోవాలా, దానికి వీళ్ళకి అవార్డు ఇవ్వాలా అనిపిస్తూ ఉంది. ఇంత నీచమైన పరిపాలన జరుగుతూ ఉన్నా కూడా లేని పనులని కొట్టుకోవటం. దీంట్లో ఉన్నటువంటి ప్రతిదీ చూస్తూ ఉన్నాను నేను. అసలు ఇందిరా జలప్రభ అని చెప్పి వచ్చినారు, ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు మా నియోజకవర్గానికి వచ్చినారు, బోర్లు వేపించి డ్రిప్ అంతా పెట్టించినారు. ఆ తర్వాత ఈరోజు పోతే ఆ బోర్లు ఎండిపోయినాయి. ఆ బోర్లలో వర్షాలు లేక బోర్లు ఎండిపోతే పెట్టిన చెట్లన్నీ ఎండిపోయినాయి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒక చిన్న పాప దగ్గర తీసుకొని, ఈ బోర్లో నీళ్ళు వస్తాయి, ఈ చెట్లు పెద్దవైతాయి, మీ నాన్నకి మామిడి పంట వస్తుంది, నిన్ను డాక్టర్ని చేస్తాడు, ఐఏఎస్ని చేస్తాడని చెప్పి ఈరోజు తినడానికి వాళ్ళకి అన్నం లేదు. ఏ ముఖ్యమంత్రి ఇందిరా జలప్రభ ప్రారంభించి వచ్చినాడో అది ఏమైందో కనీసం ముఖ్యమంత్రికి తెలుసా ఈరోజు? అది వాళ్ళు అడుగు తినే లెవెల్కి వచ్చినారు. ఈ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం అడుగునా కూడా విఫలమైంది. దీనికి ముఖ్యమైన కారణం బడ్జెట్లో ప్రతిపాదించిన దానికన్నా 18,000 కోట్ల రూపాయలు తక్కువ ఖర్చు పెట్టి ప్రజల్ని ముంచినారు. సంక్షేమ కార్యక్రమాలు జరుపుకోకుండా చూసుకున్నారు. ఇందిరా ఆవాస్ యోజన చూపించారు. ఇంకొక దీంట్లో ఒక స్కీమ్ ఉంది, అంబేద్కర్ విద్య, చాలా చాలా తమాషా అయినటువంటి స్కీమ్ అది. అంబేద్కర్ పేరుతోటి వేరే దేశాల్లో ఎవరైనా చదివితే వాళ్ళకి 10 లక్షల గ్రాంట్ అంట. ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీలు ఎంతమంది, ఈ రాష్ట్రంలో ఉండే ఎస్టీలు ఎంతమంది, ఆ స్కీమ్ కింద లబ్ధిదారులు 23 మంది అంట. 23 ఇచ్చారు దీంట్లోనా? సరే అమ్మా, 25 కానిలేండి. 25కి 23కి ఏం తేడా వస్తుంది? ఈ రాష్ట్రంలో ఉండే జనసంఖ్య ఎంత, దాని కింద లబ్ధిదారులు ఎంత, ఆ స్కీమ్ని పెద్ద దీంట్లో ప్రింట్ చేసుకొని దానికి ఒక పేరు పెట్టి వీళ్ళు పెద్ద చేస్తారు. ఈ దీంట్లో ఉన్నటువంటి ఎన్ని స్కీములు తీసుకున్నా కూడా మనం ప్రతి స్కీమ్లో నేను చూశాను, ప్రతి స్కీమ్లో కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యార్థి నిధి 23 ఐఎమ్ రైట్, 23 మంది దాంట్లో లబ్ధిదారులు 10 లక్షల రూపాయలు. దానికి ఒక పెద్ద పేరు పెట్టుకొని రకరకాలుగా దాన్ని పెద్ద ఘనంగా చెప్పుకుంటారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఘనంగా గౌరవంగా చెప్పినారు. ఈ రోజు వరకు దేనిపైన ఎంత ఖర్చు పెట్టినారంటే లెక్కలు ఇచ్చేటువంటి యోగ్యత వాళ్ళకి లేదు. ఒక్కటే ఈరోజు రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇవ్వకుండా హరీబరీగా ఇది మమా అనిపించుకొని రాజ్యాంగ ప్రకారంగా ఒక ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వాళ్ళ విధి కాబట్టి దాన్ని మమ అనిపించుకోవాలని చెప్పి పెట్టి తప్పించుకొని పారిపోయేదే కానీ దీని నుంచి ప్రజలకు ఏదైనా చేయాలనేటువంటి చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. రాబోయే రోజులలో మరింత కష్టాలు రావడానికి ఇది ఒక వేదిక కాబోతా ఉంది. లాస్ట్ టైం కన్నా ఎక్కువ ఉంది చెప్పినామా రమాదేవి గారు, మీరు అప్పుడు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు రేట్లు పెరుగుతూ ఉండేది. యావరేజ్ సంవత్సరానికి 10% కన్నా ఎక్కువ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు 100 రూపాయల వస్తువుని రేపు సంవత్సరం 110 రూపాయలు కొనాలి మనము. ఇది కనీసం 10% ఇన్ఫ్లేషన్ ఉంది. కాబట్టి బడ్జెట్ ఎస్టిమేషన్స్ పెరిగినా కూడా 10% దానికి రేట్ల పెరుగుదలకి ప్రయోజనం చేస్తే మిగిలింది ఏమీ లేదు. నెగిటివ్ గ్రోత్ అదే మళ్ళీ ఖజానాకి రావాల్సిన ఇన్కమ్ చూసుకోవాలంటే ఇన్కమ్ ఎట్లొస్తుంది? ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఉన్నప్పుడు ఒక యోగ్యుడైన ముఖ్యమంత్రి, పనికొచ్చే రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే అప్పుడు వస్తాయి.
పనికిరాని ముఖ్యమంత్రులు, చేతకాని ఆర్థిక మంత్రులు ఉంటే 13,000 కోట్లు రెవెన్యూ రిసీట్స్ రాలేదంటే ఎందుకు రాలేదు? వాళ్ళు ప్రతిపాదించిన దానికన్నా 13,000 కోట్లు ఎందుకు రాలేదంటే వీళ్ళ అయోగ్యత కదా, వీళ్ళ చేతకానితనం కదా. కాబట్టి ఇన్కమ్ పెంచుకోవాలి. ఖర్చులో కాదు ఉండేది గవర్నమెంట్, ఇన్కమ్ పెంచుకునే దాంట్లో ఉండాలా. ఇది అభివృద్ధి తీసుకొని పోవాలా. దీంట్లో ఒక దగ్గర మెన్షన్ చేస్తారు, ఒక పేరాలో చెప్తారు, ఈ సంవత్సరం బాగా పంటలు పండినాయి, 6వ పేరా అనుకుంటాను, 6వ పేరాలో ఈ సంవత్సరం బాగా పంటలు పండినాయి, దాని నుంచి కూడా రాబోయే రోజుల్లో బాగా అభివృద్ధి అవుతుందని. నెక్స్ట్ 7వ పేరాలో తీసుకుంటే ఏం చెప్తుంది? అనావృష్టి, ఫైలిన్ తుఫాను, హెలెన్ తుఫాను, జెహర్ తుఫాను, ఇవన్నీ వచ్చి రాష్ట్రం నాశనమైంది, దానికి మేము సాయం చేస్తున్నామని 7వ పేరాలో చెప్తాడు. 6వ పేరాలో చెప్తాడు, వర్షాలు బాగా వచ్చినాయి, పంటలు బాగా పడితే దాని నుంచి రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి అవుతుంది, మళ్ళీ వ్యవసాయం బాగా వస్తుందని చెప్పి. ఎక్కడ ఏం రాస్తారో కనీసం ఆలోచన శక్తి వీళ్ళకి ఉండాలి కదా. అసలు ఒకవైపు అట్టు ఒకవైపు ఇట్టు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. కానీ ఎక్కడ చూసినా కూడా వాళ్ళ యొక్క చేతగానితనం అనేది కళ్ళకు కట్టినట్ల పడుతూ ఉంది. అక్కడ చూస్తే వాస్తవ రూపం చూస్తే అంగన్వాడీ స్ట్రైకు, మున్సిపల్ కార్మికుల స్ట్రైకు, ఊర్లన్నీ గబ్బులేసి వాసన పడతా ఉన్నాయి. ఈ 2 రోజుల నుంచి అక్కడి నుంచి మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, మున్సిపల్ కార్మికులు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ పడితే చెత్త చెదారం పేరుకుపోయింది, ఊర్లలో ఉండలేకపోతున్నాము అని చెప్పేసి. నీళ్లు వదిలేటోడు లేడు, తాగే నీళ్ళు సమస్య ఉంది, ఈ చెత్త సమస్య ఉంది, దీన్ని పట్టించుకునేవాడు లేడు. అసలు వీళ్ళు ఇక్కడ వరకు లాక్కొచ్చారు. ఇక ముఖ్యమంత్రి ఏమో పెద్ద పెద్ద హోర్డింగ్లు టీవీలో అంతా చూడాలా. మొన్న కొద్ది రోజుల కింద లాస్ట్ టైం సమావేశాలు అప్పుడు చూస్తే కదా అసలు ఏ టీవీకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారో కానీ డబ్బులు గుమ్మరి చేశారు, దానికి వచ్చినాయి. నిన్న మొన్న ఏం చూస్తే కదా మళ్ళీ ఏమో 20,000 కోట్లు స్కామ్ అని చెప్పి మన బొత్స సత్యనారాయణ గారు 20,000 కోట్లు పెడతాడు. ఆ జీవో ఎంఎస్ నెంబర్ 3 ఏదో 3 అదేమో విడుదల చేశారని చెప్పేసి. ముఖ్యమంత్రి గారు కనీసం సిడబ్ల్యూసి మీటింగు జరిగినప్పుడు విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు వదిలిపెట్టుంటే కనీసం అతను ఒక మనిషిగా చూసేవాళ్ళు, మంత్రిగా తర్వాత ముఖ్యమంత్రిగా, కానీ కనీసం ఒక మానవత్వం ఉన్న మనిషిగా చూసేవాళ్ళు. కానీ ప్రజలు ఈ రోజు వరకు ఉండి ఈ 20,000 కోట్లు కంట్రోల్కి ఇదంతా తన వాటా ఎంతో ఇంకా రావాల్సిన విషయం ఇంకా తేలేదు. కాబట్టి ఈరోజు రేపు ఇస్తారని జనం అనుకుంటున్నారు. అతను ఇవ్వడు, అతను రాజీనామా ఇవ్వాలంటే అనుకోవాలా. ఈ రోజుకి ఆ 20,000 కోట్లు కూడా తన వాటా వచ్చింది అని అంతా చెప్పుకుంటున్నారు ఊరంతా, దేశమంతా కూడా. రోజుకు 500 కోట్ల ఆదాయం రావాలి అతనికి, అట్లయితే ఇడిచిపెడతాడని చెప్పేసి. ఖజానాకి రాష్ట్రం వస్తే ఏం పోపదు. ఒక్కటి చెప్తున్నాము, 13,000 కోట్లు ఖజానాకి రాలేదని అంటే ఎవరి ఇంట్లోకి ఎంత చేరుంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలా. ఊరికే వదిలిపెడతారా? 13,000 కోట్లు గవర్నమెంట్ ఖజానాకి రాకుండా పోయిందంటే ఎందుకు? 13,000 కోట్లు రాకుండా పోయింది కాకోకుండా ఇప్పుడు 20,000 కోట్లు ఖజానా నుంచి ఎందుకు పంపించాలనుకుంటున్నారు? అతని నియోజకవర్గానికి ఏమో 7,500 కోట్లు కావాలంటే డ్రింకింగ్ వాటర్కి, ఒక అతని జిల్లాకి. ఇక్కడేమో ఈ విధంగా ఉంది పరిస్థితి. 20,000 కోట్లేమో ప్రత్యేకంగా వాళ్ళకి స్పెషల్గా బెనిఫిట్గా 20,000 కోట్లు ఇవ్వాలని జీవో పాస్ చేస్తారు. మరి దాంట్లో తన వాటా ఎంత ఇంకా వచ్చిందా లేదా? ఆ 20,000 కోట్లలో తన వాటా పూర్తి అయిందంటే ఆ రోజు ఏమైనా రాజీనామా ఇస్తాడేమో. ఈ రోజుకి వచ్చేది కూడా ఏమైనా దాని సెటిల్మెంట్స్ అన్నీ కావాలా? ఇంకా సెటిల్మెంట్స్ కాలేదన్నమాట అతనికి. రోజువారీ వచ్చేది 20,000 కోట్లలో వాటా వచ్చినప్పుడు అప్పుడు రాజీనామా ఇస్తాడు. కానీ ఈ డబ్బంతా కూడా తన గురించి డబ్బా కొట్టుకోవడానికి నిన్న మొన్న వేసారంట పాంప్లెట్స్లో అంతా కూడా. ఎవరెవరో పెద్ద పెద్ద రాజకీయ మహాత్ములకంతా కంపేర్ చేస్తూ ఆయన పెద్ద పెద్ద వాళ్ళందరికీ పోలిక చేసుకుంటూ ఈయన వేస్తున్నారంట. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది వాళ్ళు ఈ రాష్ట్రం కానీ, రాష్ట్రం అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ వీళ్ళకి ఎంత మాత్రం అవసరం లేదు, దీనిపైన ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదు వీళ్ళకి. వాళ్ళు బాగుపడము, వాళ్ళు దోచుకోవడము వీళ్ళకి అవసరం అంతే. వాళ్ళ స్వార్థం వీళ్ళ అవసరం. ఈ విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ విధంగా తెలుగుదేశం పోయేదానికి కాసుకొని ఒక కాలు ముందు వెనక పెట్టి ఆనం రామనారాయణ గారు ఎప్పుడు అయిపోతుందో, ఎప్పుడు జంప్ అయిపోదామా అని చెప్పేసి ఆయన కాసుకొని ఉన్నాడు. ఆయన లేకపోతే అంత నోటు దురుతుండేటోడు దీన్ని చదివే టైం లేదంటే ఎవడు నమ్ముతాడు? ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అసలుకి. ఈ విధంగా ఉంది. ఇక ఈ సందర్భంలో ఈ బడ్జెట్ కాకుండా వేరే విషయాలు చెప్పాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మనం కొంచెం చెప్పాల్సి వస్తుంది. తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగువాడి ఆత్మగౌరవం అని ఎప్పుడు చెప్తూనే ఉంటారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు స్థాపించింది కూడా తెలుగువాడి ఆత్మగౌరవం కోసమే. ఢిల్లీ దొరల నుంచి కూడా విముక్తి కలిగించాలా ఈ రాష్ట్రానికి అని చెప్పి వీళ్ళే చెప్తారు. ఎన్టీఆర్ కథల కన్నా రామరాజ్యం అని నిన్న మొన్న చెప్తా ఉన్నాడు అతను. ఎన్టీఆర్ మంచి నాయకుడని మీకు అనిపించుంటే
ఎన్టీ రామారావు ఒక సమర్థవంతమైన నాయకుడు మీకు అనిపించుంటే మళ్ళీ ఎన్టీ రామారావు నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం ఎందుకుంది? ఆ రోజు ఎన్టీ రామారావు అసమర్థుడని, స్వార్థపరుడని తిట్టి ఆయన పదవి నుంచి తప్పించి వెన్నుపోటు పొడిచి అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ టికెట్ పైన టీడీపీ పైన పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు పంచన చేరి అతనికే ఎసురు పెట్టి అతని ప్రాణానికి ముప్పు తెచ్చి పోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు. మన ఒక తెలుగు వారపత్రికలో కూడా ఇప్పటికీ అవి ఉన్నాయి కాపీస్. ఎంత నీచంగా ఎన్టీ రామారావుని తిట్టి స్వార్థపరుడు, అసమర్థుడు అన్ని తిట్టి ఆ రోజు వెన్నుపోటు పొడి చెప్పిన తర్వాత ఆ రోజేమో వైస్రాయ్ హోటల్తో అసమర్థుడు అని చెప్పి, చేతికానుడు అని చెప్పి, స్వార్థపడు అని చెప్పి చెప్పులతో బూటులతో ఆ రోజు కొట్టించి ఈరోజు విగ్రహాలకి పూలమాలేస్తారు. ఎన్టీఆర్ రాజ్యం రావాలా అంటే ఎన్టీఆర్ రాజ్యము ఎన్టీఆర్కి చేత కాకుండా చంద్రబాబు నాయుడు సాధ్యమైపోయిందేమో అనిపిస్తుంది పాపం. ఎన్టీఆర్ రాజ్యం తెచ్చేది ఎన్టీఆర్ కాదని ఎన్టీఆర్ని స్వర్గానికి పంపించి ఈయన ఎన్టీఆర్ రాజ్యం తెస్తున్నాడు. ఇప్పుడు ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ ఒక స్వార్థం చాలామందికి అర్థం చేసుకోవాలా. పాలిట్ బ్యూరో సమావేశం జరిగింది. దాంట్లో నిర్ణయం తీసుకున్నారు, ఈ రాష్ట్ర విభజనకు అనుకూలంగా మేము ఉన్నాము అని చెప్పేసి ఆ లెటర్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. దాంట్లో కిందగా ఉంది కూలంకుషంగా చర్చించామని. మళ్ళీ దాంట్లో పాలిట్ బ్యూరో కూలంకుషంగా చర్చించి ఇది విభజనకు అనుకూలంగా లెటర్ ఇస్తున్నాము అని చెప్పిస్తా ఉన్నారు. ఆ రోజు ఎవరున్నారు పాలిట్ బ్యూరోలో? తెలంగాణ వాళ్ళు ఉన్నారు, సీమాంధ్ర వాళ్ళు ఉన్నారు, రెండు ప్రాంతం వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఏం స్టాండ్ తీసుకుంటున్నారు తెలుగుదేశంలోనా? పార్టీ వారీగా కాకుండా ప్రాంతాల వారీగా మేము మా వాదనలు వినిపిస్తామని చెప్పి మా డ్రామాలు ఆడతామని చెప్పి చెప్తున్నారు. తెలంగాణ వాళ్ళు తెలంగాణ డ్రామా, సీమాంధ్ర వాళ్ళు సమైక్యాంధ్ర డ్రామా. ఈ మధ్యలో పాలిట్ బ్యూరో లెటర్ గురించి ఎందుకు వాళ్ళు తెలియదా? వాళ్ళకి పాలిట్ బ్యూరో సమావేశంలో తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు, సీమాంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కలిసే కూలంకుషంగా చర్చించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసి రాష్ట్రం విడిపోవాలని లెటర్ ఇచ్చినాయంట ఆ రోజు. మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? కాబట్టి రెండు కళ్ళ సిద్ధాంతము, కొబ్బరి చిప్పల సిద్ధాంతము, లేదా రెండు నాలుకల ధోరణం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆయన ఏమనుకున్నాడు? సీమాంధ్రలో ఎట్లా ఎత్తిపోయినా కూడా తెలంగాణ చిన్న ప్రాంతంలో తెలంగాణ ఇచ్చింది మేమే అని అనుకుంటే లెటర్ ఇచ్చి కనీసం లోకేష్ని ఈ ప్రాంత నాయకుడిగా ఉండి రాబోయే రోజులలో తెలంగాణకి ఏమైనా ఒక 5 ఏళ్ళు అతనే చెప్పేసినాడు, ఈ 5 ఏళ్ళు నేను పోటీ చేయను అని. ఈ 5 సంవత్సరాలు పోటీ చేయకోకుండా పెట్టి ఈ తెలంగాణ ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి దుర్బుద్ధితో నారా లోకేష్ తెలంగాణ నాయకుడిగా మేము ఒప్పుకుంటామని చెప్పి కొంతమంది నాయకులతో చెప్పించి అవసరమైతే ఊరు వాడ ఈ 5 ఏళ్ళు తిప్పి రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రిగా లోకేష్ని ప్రచారం చేసుకోవాలనేటువంటి దుర్బుద్ధితో వాళ్ళు ఆ లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని బయట పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు, మొహమాట పెడుతున్నారు వాళ్ళు. ఇక తెలుగుదేశం పరిస్థితి గురించి చెప్పాలంటే రాబోయే రోజులలో, ఎందుకంటే 2004లో తప్పకుండా అధికారంలోకి వస్తాం, మళ్ళీ వస్తామన్నాడు చంద్రబాబు నాయుడు, ఓడిపోయినాడు. 2009లో మహాకూటమని దుష్ట కూటమని పెట్టి ఘోరంగా పోయినాడు. తర్వాత 2011లో ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ పులివెందుల కడప ఎలక్షన్స్ వచ్చినాయి. ప్రతిసారి నేను గెలుస్తానని తొడగొట్టి మీసాలు తిప్పినారు. 2012 ఎలక్షన్స్ వచ్చినాయి, తప్పకుండా గెలుస్తామన్నారు. జరిగిన ప్రతి ఎలక్షన్లో మట్టి ఖర్చిపోయింది. దరిదాపు 36 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది తెలుగుదేశం పార్టీ. ఇంక అయిపోయింది. ఈ 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ ఓటమి శక్తిని తట్టుకునేంత ఆరోగ్యం చంద్రబాబు నాయుడు గారికి లేదండి. ఆయనకి ఇప్పుడు ఉండే చూస్తూ ఉంటే, ఆయన కలవళికలో అన్నీ చూస్తూ ఉంటే, ఆయనకు ఉండే ఆరోగ్యం చూస్తూ ఉంటే రాబోయే ఎన్నికల్లో పార్టీ మట్టి ఖర్చిన తర్వాత, ఘోరంగా పరాజయం అయిన తర్వాత ఆ చూసి తట్టుకునేంత ఆరోగ్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. మొన్న ఎలక్షన్లోనే ఉండే రాజ్యసభ సీట్లకి రాబోయారు మోతుకుపల్లి నరసింహులు లాంటి వాళ్ళు అంతా అనుకునేటోళ్ళు మంత్రి అవుతారని చెప్పి 6 సార్లు గెలిచినామని చెప్పి ఆయన ఎమ్మెల్యేగా ఏం లాభం లేదు, రాజ్యసభకు పోదని కింద మీద పడ్డారు. ఎవరైతే ఎమ్మెల్యేగా అభద్రతా భావంతో ఎమ్మెల్యేగా ఉండలేక రాజ్యసభకు ఎగబడుతున్నారంటే అక్కడే అర్థం చేసుకోవాలి వాళ్ళ పార్టీ పరిస్థితి ఏముంది అని చెప్పేసి. కాబట్టి రాబోయే రోజులలో ఎవరైనా రాసి పెట్టుకోండి, ఈరోజు డేట్తో పాటు నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కలిపి కేంద్రంలో ఒక మంత్రి కావాలా, రాబోయే రోజులలో బీజేపీతో ఆ పార్టీ విలీనం కావాలా,
అదే జరిగేది. ఈ తెలుగుదేశం పార్టీ లాస్ట్కి ఎంతవరకు వచ్చిందంటే పీఆర్పీ లాగా, చిరంజీవి లాగా పరిస్థితులు దగ్గరకు వచ్చినాయి వాళ్ళకి. తప్పకుండా అప్పుడు చాలామంది చెప్పుకుంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడు సెంట్రల్ పోతాడంటే చక్రం తిప్పేదానికని. ఇక్కడ చక్రం ఇరిగిపోయింది, నీ సైకిల్ చక్రం ఊడిపోయింది కాబట్టి కేంద్రానికి పోతున్నావు చక్రం తిప్పడానికి. అక్కడ చక్రం తిప్పడానికి పోతే కొద్ది రోజుల తర్వాత బీజేపీలో విలీనమైంది తప్పనిసరి వాళ్ళకి. కాబట్టి ఇది ప్రజారాజ్యం పార్టీ లాగా చిరంజీవికి సెంట్రల్లో ఫస్ట్ ఇక్కడ గవర్నమెంట్ని కాపాడి కాంగ్రెస్తో సహకరించినారు. తర్వాత దాన్ని మర్జీ చేసి సెంట్రల్లో మినిస్టర్ అయినాడు. అక్కడికి పీఆర్పీ కథ అంతమైంది. ఇదే విధంగా రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సెంట్రల్లో మినిస్టర్ అవడం ద్వారా బీజేపీలో విలీనమైపోతుంది. మమ్మల్ని అంటున్నాడు తల్లి కాంగ్రెస్, ఆ కాంగ్రెస్, ఈ కాంగ్రెస్. నీ యథాస్థితిని నీవు అర్థం చేసుకో. వాస్తవంగా ఏం జరుగుతుందో నీవు అర్థం చేసుకుంటే నీకే అర్థమవుతుంది. ఎక్కడ పడితే అక్కడ అందరూ కూడా కార్యకర్త తప్పించుకొని పోతున్నారు. చాలా దగ్గర అభ్యర్థులు దొరకడం లేదు. ఎంతసేపు నిన్ను ఎవరైనా అంటారని చెప్పి 24 గంటలు కూడా వేరే వాళ్ళపైన దుమ్ము పోస్తూ నీ ఒక ఏళ్ళు నీ వైపు చూపిస్తున్నావు, నీ వైపు 4, ఒకరి వైపు ఏళ్ళు చూపిస్తే నీ వైపు 4 ఏళ్ళు చూస్తున్న విషయం మర్చిపోద్దు. చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి. రాబోయే రోజులలో ఏ బీజేపీని అయితే మతతత్వ పార్టీ నా జీవితంలో బీజేపీ వైపు కన్నెత్తి కూడా చూడను అని చెప్పి ప్రగల్భాలకు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజేపీ పొత్తు కోసం తహతకలాడుతున్నారు. బీజేపీలో విలీనమయ్యేదానికి ఇది ఒక నాంది, ఇది ఒక ప్రారంభం. కాబట్టి రాబోయే రోజులలో తప్పకుండా బీజేపీలో తెలుగుదేశం విలీనమైపోతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానం నుంచి కూడా పోయి ఒక కేంద్ర మంత్రిగా స్థిరపడాలనుకున్నాడు. రాష్ట్ర విభజన అయితే తెలంగాణలో కొడుకుని ఏదైనా అభివృద్ధి చేసుకోలేనని ఆ ఎత్తుగడతోటి ఆ లెటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు అందరి దగ్గరికి పోతున్నాడు. జయలలిత, మమత, బాంబేకి పోయి అందరినీ కలుస్తాడు, అందరినీ అడుగుతాడు. తన వైఖరేమో చెప్పుడు. ఈ రోజుకి ఏమడిగినాడో చెప్పమనండి. జయలలితను ఏమడిగినాడు? విడదీయమన్నాడా వద్దన్నాడా? మమతను ఏమడుగుతాడు? రాష్ట్ర విభజన కావాలంటాడా వద్దంటాడా? బాంబేలపై ఏమడిగి వచ్చినాడు? విభజన జరగాలన్నాడా వద్దన్నాడా? ఎవరు ఏమి చెప్పుకోకుండా అందరినీ తిరిగి వస్తాడు. అందరినీ తిరిగి వచ్చిన తర్వాత ఇందుకు ఏమి అవుట్కమ్ ఏంటి? తన వైఖరి చెప్పకుండా అందరూ తిరిగి రౌండ్ వేసుకొని వస్తే ఏం జరుగుతుంది? అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు వేస్తే లాస్ట్లో ఇంకా బిల్లు వచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆగమేఘాలపైన ప్రత్యేక విమానంలో కొంపలు మునిగిపోతాయేమో అన్నట్టుగా ప్రత్యేక విమానంలో వస్తే అది రావడానికి, ముఖ్యమంత్రి సంతకం కావడానికి, గవర్నర్ దగ్గర పోవడానికి, అసెంబ్లీలకు రావడానికి చక జరిగిపోయింది. ఏ దగ్గర కూడా ఒక నిమిషం ఆపలేదాన్ని. అంతగా సహకరించినాడు మా కిరణ్ కుమార్ రెడ్డి గారు విభజన అయిపోనే అని చెప్పేసి. ఈరోజు ఏం డ్రామాలు ఆడుతున్నాడు అతను? రాష్ట్రపతి బాంబేలో ఉంటే ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? రాష్ట్రపతి బాంబేలో ఉంటే బిల్లు అక్కడికే పోవాలా, ఆయన సంతకం కావాలా, ఆయన ఒప్పించాలా, బాంబేకి పంపిస్తారు. అసెంబ్లీలో బిల్లు ఎదైన తర్వాత మళ్ళీ ప్రత్యేక విమానంలో వెనక్కిపోవాలా. అంత అర్జెంట్ అది. ఏ బురదన్నా కానీ చైనా పైన యుద్ధం చేసినప్పుడు కానీ, పాకిస్తాన్ పైన యుద్ధం చేసినప్పుడు కానీ యుద్ధ ప్రాతిపదికన ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారో ఆ విధంగా యుద్ధం వచ్చినట్టుగా ఈ రాష్ట్రాన్ని విభజించేకి అంత చకచక చర్యలు తీసుకుంటున్నారంటే, అంత తీవ్రంగా యుద్ధ ప్రాతిపదిక నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపై ఏమైనా యుద్ధం ప్రకటించిందా కేంద్రం? ఇది ఏమైనా అత్యవసర పరిస్థితినా? ఒక యుద్ధం తెలుగు వాళ్ళపైన యుద్ధం ప్రకటించినట్టుగా ఇంత ఘోరంగా అంత యుద్ధ ప్రాతిపదిక నిర్ణయాలు తీసుకున్నారనంటే కేంద్ర ప్రభుత్వం తెలుగు వాళ్ళపైన ఈ రాష్ట్రం పైన యుద్ధం ప్రకటించినట్టుగా అనిపిస్తూ ఉంది. కాబట్టి చెప్తున్నాం, అన్ని రకాలుగా కూడా కుట్ర జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు తన వంతు కుట్ర తను పోషిస్తూ ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి తన వంతు కుట్ర తను చేస్తున్నాడు. ఆ రకంగా రాష్ట్రాన్ని చీల్చే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్రాన్ని చీల్చే దాంట్లో వాళ్ళంతా తనమునుకులైపోయి రాష్ట్ర అభివృద్ధిని మరిచి, ప్రజల సంక్షేమాన్ని మరిచి, పరిపాలనని మర్చిపోయి పూర్తిగా అసమర్థమైనటువంటి చేతకానటువంటి ప్రభుత్వం ఈరోజు ఉంది. సంపూర్ణంగా ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయిన ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. కాబట్టి ఎంత తొందరగా ఇది గ్యాంగ్రీన్ లాంటిది రాష్ట్రానికి ప్రభుత్వం గ్యాంగ్రీన్ లాంటిది. ఎంత తొందరగా
మనకి ఏదైనా ఒక కాలుకో ఏలుకో వస్తే టక్కని తొలగించేస్తారు మళ్ళీ బాడీకి రాకుండా. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా తొలగిస్తే ఆ విషయం ఈ రాష్ట్రానికి పాకడం తగ్గుతుంది, తొందరగా ఈ రాష్ట్రం అభివృద్ధి పడుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినంత తొందరగా పోవాలా. అదేవిధంగా ఒకే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పి ప్రతి అణువున మేము చేస్తూ ఉంటే మాకు క్రెడిట్ వస్తుందని, ప్రజలు మాకు దగ్గర అవుతారని చెప్పి, అన్ని ఉప ఎన్నికలలో మాకు అనుకూలంగా ఉన్నారని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి గారు 5.5 లక్షల మెజార్టీతో గెలిచిన తర్వాత కూడా వాళ్ళు చూసి మా పైన అక్కసు వెళ్ళగక్కడానికి రకరకాలైనటువంటి నిందలు మా పైన మోపుతున్నారు. కానీ వాళ్ళు ఏం జరుగుతూ ఉందో ప్రజలు చూస్తున్నారా లేననే విషయం కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా పోతున్నారు. కాబట్టి రాబోయే రోజులలో కూడా వీళ్ళకి పాతరేసి పట్టుబెట్టే సమయం దగ్గరుందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఇప్పటికైనా కూడా న్యాయంగా నిజాయితీగా బతికేది నేర్చుకోవాలా, లేకపోతే ప్రజల చేతిలో చాలా హీనమైపోతారు, చరిత్రహీనులు అయిపోతారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఎవరికి తెలుసు, ముందు ఏమవుతా ఉందో ఎవరికి తెలియడం లేదు. మేము ముందుగా ఫిక్స్ చేసుకున్నాం. మేము ముందా వాళ్ళ ముందా చెప్పండి. మేము ముందుగానే ఒక డేట్ ఫిక్స్ అయింది. ఆ డేట్కి మేము పోయి ధర్నా పెట్టుకోవాలని చెప్పేసి ఆ తర్వాత జరిగే పరిణామాలు కాకతీయంగా ఏమైనా జరిగితే మాకు రాజ్యసభలో బలం లేదు. మేము రాజ్యసభలో చేసేది ఏమీ లేదు. లోక్సభలో ఆల్రెడీ మా నాయకుడు పోరాడుతున్నారు, మా ఎంపీలు పోరాడుతూ ఉన్నారు, అన్ని రకాలుగా అడ్డుకుంటున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్లకార్డ్స్ కూడా పట్టుకొని వాళ్ళు చేయడం జరుగుతుంది. కాబట్టి సమైక్యంగా ఉండాలని చెప్పి అణువణున కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఏం చేసినా కూడా చిత్తశుద్ధితో చేస్తున్నాం. పట్టని వాళ్ళు గిట్టని వాళ్ళు కావాలని నిందలు అంటగట్టడం, వాళ్ళ యొక్క మోసాలు, వాళ్ళ కుట్రలు, వాళ్ళ బండారం బయటపడుతుందని చెప్పి ముందుగా అనడం, మమ్మల్ని ముందుగా అనేస్తే పని అయిపోతుంది, రెడీగా ఉంటారు, కాసుకుంటారు. మనం చూసాం, కొంతమంది అడిగారు రాజ్యసభలో అభ్యర్థిని పెడతారంటే ఒక దగ్గర చూద్దాం ఏమంటాడని చెప్తే పెడితే ఎట్లుంటుందంటే మీకు బలం లేదు, మీరు రాజ్యసభకి అభ్యర్థిని పెడితే ఎట్లా పెడతారు, మీకు బలం లేదు కదా. ఇంతకుముందు గుర్తుండాలి మీకు, ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీకి వేసినప్పుడు మీకు సంఖ్యాబలం లేదు కదా, ఎట్లా పెట్టినారు అని. ఆ రోజు ఎలక్షన్ కాలేదు. ఈరోజు రాజ్యసభకి నామినేషన్ వేయమంటే మాకు మరీ తక్కువ ఉంది సంఖ్యాబలము, పెట్టము అంటే కాంగ్రెస్కి అనుకూలం, పెట్టుంటే బలం లేక ఎట్లా పెడతారు కుమ్మక్క, పెట్టలేదంటే ఉండి ఎందుకు పెట్టరు మళ్ళీ కుమ్మక్క అనాలనేటువంటి వాళ్ళకి ఏమంటే పచ్చ కామెరలు వచ్చినాయి, పచ్చ కామెరల్లో ఒళ్ళంతా అయిపోయింది. కాబట్టి ఆ పచ్చ కామెరలు వచ్చిన వాళ్ళకి పచ్చగా కనపడ్డట్టుగా ఏది చూసినా కూడా వాళ్ళకి వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు పుట్టి పెరుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి అణువణువున ఒళ్ళంతా విషయమే, కాబట్టి ఆ విషయాన్ని మా పైన చిమ్ముతున్నారు. అందుకే ఎప్పుడు ఒక పద్యం చెప్తా ఉంటాను నేను. పద్యం అంటే మామూలుగా ఈ చిన్నప్పుడు చదివింది, తల నుండి విషము పణికిని విలయంగా తోక నుండి రుచికమునకును, తల తోక అనక ఉండును బాబుకు నిలువెల్ల విషయం గదరాసుమతి అని చెప్పేసి, దాని బాబుకి మనిషికైనా కలునకు అని వస్తుంది, దాంట్లో బాబుకు అనుకుంటే సరిపడుతుంది. ఒళ్ళంతా నిలువంతా విషయమే, వాళ్ళకి ఎప్పుడు విషయం కక్కుతుంటారు. అందుకే ఇటు అంటుంటారు. ఇటు అంటే ఇది రెండు దాంట్లో పాము అనమాట. ఇది ఇటు అనుకుంటే ఇటు అంటే బాగుంటుంది వాళ్ళకి, అదే మరి ఇటు అంటే ఇది. కాబట్టి చెప్తున్నా వాళ్ళకి ఈ ఒళ్ళంతా విషయమే, ఎప్పుడు మమ్మల్ని తిట్టడమే, మమ్మల్ని ఆడిపోసుకోవడమే తప్పితే వాళ్ళకి ఇంకొక ఇది లేదనమాట. కానీ వాళ్ళు చేస్తూ ఉంటే అణువణువు విషయము, అణువణువు కుట్రలు ప్రజలంతా చూస్తూ ఉన్నారు. దాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. కాబట్టి రాబోయే రోజులలో తప్పకుండా వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బీజేపీ అవుతారు. బీజేపీలో సెంట్రల్ మినిస్టర్ వస్తుంది చంద్రబాబు నాయుడు, రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మాయమైపోతారు. తప్పకుండా రాబోయే రోజుల్లో బీజేపీతో విలీనం అయిపోతారు. చంద్రబాబు నాయుడు సెంట్రల్ మినిస్టర్ అవుతాడు. అట్లా ఉంటుంది అంతే, ఇంకా మిగతాదంతా అయిపోతుంది. థ్యాంక్ యూ సార్.